హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 5 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పార్ట్ 3 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 1 అండ్ 2లో మనం ఏం తెలుసుకున్నాం? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యొక్క ఇంట్రడక్షన్ని చూసాం. అదేవిధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అండ్ జాన్ డాల్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ స్కూల్ టీచర్, ఇతను అటామిక్ థియరీ గురించి ప్రపోజ్ చేశాడనమాట. అతను ప్రపోజ్ చేసినటువంటి వాటిలో కొన్ని పాస్ట్లేట్స్ని రీజన్గా చెప్పాడు. ఓకే, వాటి గురించి మనమంతా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. నౌ కంటిన్యూయేషన్ వచ్చేసి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో దిస్ ఈస్ ద సబ్ టాపిక్. Very often you may have heard the atoms or the building blocks of all matter. But what does it mean? It means that matter is composed of tiny particles known as atoms. సరే, ఇక్కడ ఏదైనా మ్యాటర్, సో మ్యాటర్ వచ్చేసి ఏ విధంగా మేడప్ అయి ఉంటుంది? ఆటమ్స్తో మేడప్ అయి ఉంటుంది. బట్ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? మ్యాటర్ ఏ విధంగా తయారై ఉంటుందంటే స్మాలర్ పార్టికల్స్తో తయారై ఉంటుంది. ఆ స్మాలర్ పార్టికల్స్నే మనము అణు అని చెప్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క అణువు అగైన్ స్మాలర్ పార్టికల్స్తో తయారై ఉంటుంది. ఇక్కడ ఈ స్మాలర్ పార్టికల్స్ని మనం పరమాణు అంటున్నాం. సో ఇందాక చెప్పుకున్నటువంటి ప్రీవియస్ వీడియోలో అదే కదా, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మ్యాటర్ అంతా కూడా ఆటమ్స్తోనే తయారై ఉంటుంది. ఓకే, సరే, మరి అంటే ఏ విధంగా తయారై ఉంటుంది? ఏదైతే మ్యాటర్ తీసుకుని దాంట్లో టైనీ పార్టికల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ టైనీ పార్టికల్స్ అంటే ఏంటి? ఆటమ్స్ అంటే అణు. These atoms are so small that we cannot see them even with a high-powered microscope. The number of atoms present even in a small amount of matter is very large. సరే, ఇక్కడ ఆటమ్స్లో అగైన్ మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఈవెన్ మనం హై పవర్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పటికీ కూడా వాటిని చూడలేము. ఓకే, ఆల్రెడీ ఆటమ్సే స్మాల్గా ఉంటాయి, మళ్ళీ ఆటమ్స్లో ఈవెన్ స్మాల్ మ్యాటర్ని మనం ఏ విధంగా చూడగలం? ఎస్, నో. అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్లో సో మెనీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో వాటి యొక్క కౌంట్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. డూ యూ నో, మీకు తెలుసా? ద అల్యూమినియం ఫాయిల్ దట్ వీ యూస్ టు ప్యాక్ ఫుడ్ మైట్ సీమ్ థిన్ టు యూ, బట్ ఇట్ హ్యాస్ ఆటమ్స్ ఇన్ థౌజండ్స్. అండ్ మనమంతా చూస్తూ ఉంటాం, ఫుడ్ ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా రెస్టారెంట్లో చూసినట్టయితే మనకు గోబీ కానీ, వేరే ఇతర రైస్ కానీ, బిర్యానీ కానీ, సో వీటిని మనకు ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. ఎటువంటి కవర్స్తో ఇస్తుంటారు? మోస్ట్లీ చూసింటారు, సిల్వర్ కోటెడ్గా ఉంటుంది, అల్యూమినియం ఫాయిల్ అనమాట అది. అంటే ఈవెన్ మనకు అల్యూమినియం ఫాయిల్ అంటే ఆ కవర్ చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే చాలా పల్చగా ఉంటుంది. ఓకే, చాలా థిన్గా ఉంటుంది, బట్ దాంట్లో థౌజండ్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయంట. ఓకే, దెన్ సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? అల్యూమినియం ఫాయిల్ అనేది ఒక మ్యాటర్. సో ఈ మ్యాటర్లో సమ్ మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్, మిలియన్స్ చెప్పకూడదు, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఆటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆర్ ఎలిమెంట్స్ ఆల్సో మేడప్ ఆఫ్ ఆటమ్స్, అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఆటమ్స్తో తయారై ఉంటాయా? సరే, చూద్దాం. We know that substance are made up of atoms or molecules. Atoms are the most fundamental of all particles that can have an independent existence. Sometimes two or more atoms combine to form a big particle. When atoms combine, they form molecules. When the particles of substance contain only one type of atoms, the substance is called an element. In elements, the smallest particle that exists may be atoms or molecules. సరే, ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకోండి, ఆ సబ్స్టెన్స్ దేంతో తయారై ఉంటుందంటే ఒకటి ఆటమ్స్తో అయినా తయారై ఉండొచ్చు, లేదా మాలిక్యూల్స్తో అయినా తయారై ఉండొచ్చు. ఇదేంటి, ఇంతకుముందు మ్యాటర్ వచ్చేసి టైనీ పార్టికల్స్తో తయారై ఉంటుందని చెప్పారు, ఇప్పుడు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని చెప్తున్నారు అనే డౌట్ రావచ్చు.
బట్ మనం ఇక్కడ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ చాప్టర్లోకి ఎంటర్ కాకన్నా ముందు మ్యాటర్ ఏ విధంగా తయారై ఉంటుందంటే స్మాల్ పార్టికల్స్తో తయారై ఉంటుందని చెప్పాం. ఆ స్మాల్ పార్టికల్స్ అంటే ఏంటి ఇక్కడ? మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఏదైతే కానీ అంటే ఏ పార్టికల్ తీసుకున్నప్పటికీ కూడా ఆటమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, సరే. అండ్ సమ్ ఆటమ్స్ కంబైన్ అయ్యి ఒక బిగ్ పార్టికల్గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఆటమ్స్ అన్నీ కూడా కంబైన్ అవుతాయో మాలిక్యూల్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, వాటర్ మాలిక్యూల్ అంటున్నాం. వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటి? ఆక్సిజను, హైడ్రోజన్ ఉన్నాయి. రైట్ నో ఇక్కడ హైడ్రోజను, ఆక్సిజను ఆటమ్సే కదా, ఇవి మిక్స్ అవుతున్నాయి. మిక్స్ అయ్యి మాలిక్యూల్గా ఫామ్ అవుతున్నాయి. ఏ మాలిక్యూల్? వాటర్ మాలిక్యూల్. సో ఇప్పుడు క్లియర్ కదా? ఎగ్జాక్ట్లీ. సరే, అంటే ఒకే రకమైనటువంటి ఆటమ్స్ ఉన్నట్టయితే ఆ సబ్స్టాన్స్ని మనం ఎలిమెంట్ అంటామన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్లో వచ్చేసి స్మాలెస్ట్ పార్టికల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ స్మాలెస్ట్ పార్టికల్స్ అంటే ఏంటి? మేబీ ఆటమ్స్ అయి ఉండొచ్చు, లేదా మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. There are many elements whose smallest particle is an atom. Copper, iron, zinc, aluminium, silver, gold, etc. are examples of substance in which the smallest particle is an atom. Okay, so మనకు చాలా ఎలిమెంట్స్ నేమ్స్ తెలుసు కదా. సో చాలా వరకు ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే వాటి యొక్క పార్టికల్ చాలా స్మాలెస్ట్ అంటే చాలా స్మాల్గా ఉంటుందన్నమాట. సో ఆ పార్టికల్ని ఏమని చెప్తున్నాం? ఆటమ్. సరే, మరి స్మాలెస్ట్ పార్టికల్ కలిగినటువంటి ఆటం అని చెప్తున్నాం కదా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టయితే ఐరన్, కాపర్, జింక్, సిల్వర్, గోల్డ్, అల్యూమినియం ఇవన్నీ కూడా స్మాలెస్ట్ పార్టికల్ కలిగినటువంటి సబ్స్టాన్సెస్ అన్నమాట. Oxygen and nitrogen are examples of substance in which the particles are a combination of two identical atoms. సరే, ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్ మీరు ఎప్పుడైనా వీటి యొక్క ఫార్ములా చూసారా? O2N2. ఎగ్జాక్ట్లీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ రాస్తున్నప్పుడు, లేదా 8th క్లాస్లో సమ్ వాట్ మీరు ఏమన్నా నేర్చుకుని ఉంటారు కదా, అక్కడ బేస్ చేసుకున్నప్పటికీ కూడా O2N2 అని మీరు రాసే ఉంటారు. అంటే ఇక్కడ చూడండి O2N2 అంటే ఆక్సిజన్ అనేటువంటి 2 ఆటమ్స్ కలిగి ఉన్నాయి. ఇక్కడ N2 కూడా 2 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, కెమికల్ రియాక్షన్లో ఆటమ్స్ అంటే క్యాటైన్స్ యానైన్స్ చేంజ్ చేసుకొని ఆ విధంగా జరగవచ్చు. బట్ మీరు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే O2N2 అనేది చూసే ఉంటారు. ఇక్కడ ఏంటి ఆ O2N2 అంటే 2 ఐడెంటికల్ ఆటమ్స్ కలిగి ఒక ఫార్మేషన్ జరిగింది. అదే ఆక్సిజన్, అదే నైట్రోజన్. ఇక్కడ 2 ఐడెంటికల్ ఆటమ్స్ ఉన్నాయి. O2 అంటున్నాం, విచ్ మీన్స్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ నైట్రోజన్. అర్థమైందా? ఎస్. Atoms of same elements or of different elements can join together to form molecules. If atoms of different elements join together, they form a new substance known as compound. సరే, మరి మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 2 ఐడెంటికల్ ఆటమ్స్ కంబైన్ చేస్తే కొన్ని సబ్స్టెన్స్ ఫామ్ అవుతున్నాయి. దాంట్లోనే ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్, నైట్రోజన్ చెప్పుకున్నాం. సేమ్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకోండి, హైడ్రోజన్, ఆక్సిజన్, H2O అంటున్నాం. H plus O2 gives rise H2O. I will write. ఓకే, 1 సెకండ్. నేను కెమికల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ మళ్ళీ రాద్దాం. వద్దులే, H2O తీసుకుంటున్నాం. H2O. ఓకే, సరే. హెచ్ ఎన్ని ఉన్నాయి? 2. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 1. సేమ్ ఎలిమెంట్స్ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్
హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ 2 యొక్క ఆటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అయింది. ఏంటి? వాటర్ మాలిక్యూల్. ఒకవేళ డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కంబైన్ అయితే అవి న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తే వాటినే మనం కాంపౌండ్ అని చెప్పుకుంటున్నాం. డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క కాంపౌండ్స్ అంటే ఇందాక కాపర్ సల్ఫేట్ చెప్పుకున్నాం, కాపర్ కార్బోనేట్ చెప్పుకున్నాం. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్, బట్ వాటి యొక్క ఆటమ్స్ కంబైన్ అయ్యి న్యూ కాంపౌండ్గా క్రియేట్ అవుతూ ఉంది. ఆ న్యూ కాంపోనెంట్ ఏంటి? కాపర్ సల్ఫేట్, కాపర్ కార్బోనేట్, సోడియం క్లోరైడ్, ఈ విధంగా. సో వీ కెన్ హ్యావ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో దీన్ని బట్టి వేస్ట్ చేసుకుని ఏం చెప్పుకోవచ్చు? ఎలిమెంట్స్ యొక్క మాలిక్యూల్స్ ఉంటాయి, అలాగే కాంపౌండ్స్ యొక్క మాలిక్యూల్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఐరన్, సిల్వర్, కాపర్, గోల్డ్, ఈ విధంగా. కాంపౌండ్స్, సో కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం క్లోరైడ్ అని చెప్పుకున్నాం ఇందాక, కాపర్ సల్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవన్నీ వస్తాయన్నమాట. A molecule can be defined as the smallest particle of matter that is capable of independent existence and retain all the properties of that substance. సో మనం ఎలిమెంట్ని ఏం చెప్పుకున్నాము? ఎలిమెంట్ కాన్ బి బ్రేక్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ ఆర్ స్మాలర్ కాన్స్టిట్యూయెంట్స్ అని చెప్పుకున్నాం. ఎప్పుడు? డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్లో. అండ్ అదేవిధంగా మాలిక్యూల్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే మ్యాటర్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఎగ్జిస్టెన్స్ అయి ఉంటుంది అండ్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటుంది అన్నమాట. వై డూ వీ నేమ్ ఎలిమెంట్స్? సో ఎలిమెంట్స్కు కొన్ని నేమ్స్ ఇచ్చాం. హైడ్రోజన్, కాపర్, సిల్వర్, వాటర్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్. సో ఎందుకు మనం ఈ విధంగా నేమ్స్ ఇవ్వాలి ఎలిమెంట్స్కు? Do you know what gold is called in your language? But in other languages it would have different name. సరే, మీ భాషల్లో గోల్డ్ ఏమంటారు? తెలుగులో అయితే బంగారం, రైట్? అండ్ కన్నడలో అయితే బంగార. నెక్స్ట్ సువర్ణం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో గోల్డ్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ హిందీలో వచ్చేసి సువర్ణ అంటారు. అంటే ఇక్కడ చూడండి, మన లాంగ్వేజ్లో వచ్చేసరికి మనం బంగారం అంటున్నాం, బట్ ఈ ఇతర లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ నేమ్స్ ఉంటున్నాయి. మనకు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ తెలుసు కాబట్టి గోల్డ్, బంగారం, బంగార, అండ్ చెన్న, సువర్ణ అని అంటున్నాం. ఇక ఇతర ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిలో బంగారానికి కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, రైట్? నో, ఎస్, దేర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక బంగారానికే మనం ఇన్ని నేమ్స్ పెట్టినట్టయితే ఎలిమెంట్కు డిఫరెంట్ నేమ్స్ వస్తాయి, ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, దెన్ to help scientists communicate without confusion, we must have one name for each element that is accepted by everyone. అంటే ఇక్కడ మన లాంగ్వేజ్లో ఒక నేమ్ ఉంటుంది, ఇతర లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకొక నేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారం కావాలి, బంగారం చాహియే అన్నాం అనుకోండి, చాహియే అనేది అర్థమవుతుంది, బంగారం అంటే ఏంటి వాళ్ళకి తెలియాలి కదా. సో ఈ విధంగా అంటే కమ్యూనికేట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పే సైంటిస్ట్ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్క ఎలిమెంట్కు అందరికీ తెలిసినటువంటి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. అంటే అందరూ కూడా దాన్ని ఆ విధంగానే మెన్షన్ చేయాలి, ఆ విధంగానే నేమింగ్ మెన్షన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు O2 విచ్ మీన్స్ ఆక్సిజన్. సో ఇంగ్లీష్లో అయినా కూడా దాన్ని ఆక్సిజన్ అనాలి, తెలుగులో అయినా ఆక్సిజన్ అనాలి, ఇంగ్లీష్లో అయినా ఆక్సిజన్ అనాలి. అంటే టోటల్ వరల్డ్ వైడ్గా ఏ లాంగ్వేజెస్ ఉన్నా కూడా ఆక్సిజన్ షుడ్ బి ఆక్సిజనే. డూ యూ నో, మీకు తెలుసా? John Bernoulli suggested that initial letter of an element written in capitals should represent the particular element, such as O for oxygen, H for hydrogen, and so on. సరే, జాన్ బెర్జలిస్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఇతను ఒక సజెషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఎలిమెంట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్
హైడ్రోజన్ అనుకోండి. హైడ్రోజన్ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ లెటర్, ఇనిషియల్ లెటర్ ఏంటి? హెచ్. సో ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ఇతను ఒక సజెషన్ ఇచ్చాడు. ఎవరు? జాన్ బెర్జలిస్. అలాగే ఆక్సిజన్ యొక్క ఇనిషియల్ లెటర్ ఏంటి? ఓ. దాన్ని క్యాపిటల్ లెటర్గా పెట్టాలి. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క ఇనిషియల్ లెటర్ ఏ విధంగా ఉండాలి? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇతను మనకు ఒక సజెషన్ ఇచ్చాడు. డూ యూ నో హౌ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గాట్ దేర్ నేమ్స్? సరే, ఇక్కడ మనం కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ చెప్తున్నాం. ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఈ విధంగా చెప్తున్నాం కదా. వీటి యొక్క నేమ్స్ ఏ విధంగా వచ్చాయి? సమ్టైమ్స్ ఎలిమెంట్స్ ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ద లాటిన్ వర్డ్ ఫర్ వాటర్ ఈజ్ హైడ్రో. So the element that combined with oxygen to give water was named hydrogen. ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ వీటి నేమ్స్ ఏ విధంగా వచ్చాయి? సరే, కొన్ని ఎలిమెంట్స్కు వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని నేమింగ్ ఇవ్వడం జరిగింది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఏ ఎలిమెంట్స్కైనా కూడా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఎస్. సో ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని నేమింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్, వాటర్ని మనం హైడ్రో అంటాం కదా. సో లాటిన్ వర్డ్ ఏంటి వాటర్కు? హైడ్రో. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఆక్సిజన్తో కంబైన్ అయి వాటర్గా మారుతూ ఉంది కాబట్టి దీన్ని మనం ఏం మెన్షన్ చేసాం? హైడ్రోజన్. ఓకే, ఆక్సిజన్ కంబైన్ అవుతూ ఉంది, కంబైన్ అయ్యి వాటర్గా మారుతూ ఉంది. ఓకే, సో అందుకని చెప్పి దీనికి ఏం మెన్షన్ ఇచ్చాం మనం? నేము హైడ్రోజన్గా చెప్పాము. At one time people believed that any substance that contained oxygen would be acidic in nature. The Latin word for acid is oxy. Hence the gas was called oxygen, meaning gas that forms acid. It was later discovered that the acidic property was not related to oxygen. However, by then the name had come into common use, so it was not changed. సరే, సో ఒకప్పుడు ప్రజలంతా కూడా ఏం నమ్మారంటే ఏదైతే సబ్స్టాన్స్లో ఆక్సిజన్ ఉంటుందో అది వచ్చేసి ఆ సబ్స్టాన్స్ అసిడిక్ నేచర్లో ఉంటుంది అని వాళ్ళు బిలీవ్ చేశారనమాట. సో లాటిన్ వర్డ్ ఏంటి యాసిడ్కు అంటే ఆక్సీ. ఆక్సీ వచ్చేసి యాసిడ్ యొక్క లాటిన్ నేమ్. ఇక్కడ ఈ గ్యాస్ని ఆక్సిజన్గా పిలుస్తున్నారు. అంటే ఈ గ్యాస్ యాసిడ్గా ఫామ్ చేస్తుంది అని అర్థం. బట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత అసిడిక్ ప్రాపర్టీ అనేది ఆక్సిజన్కు రిలేటెడ్గా ఉండదు అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆక్సిజన్ అనేటువంటి నేమ్ అలాగే ఉండిపోయింది, దాన్ని అయితే చేంజ్ చేయలేదన్నమాట. ప్లేస్ ఆఫ్ discovery of element can also play a role in its naming. For example, the gas which was first discovered in the sun, Greek name for sun is Helios, was named helium. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని నేమింగ్ ఇచ్చామని చెప్పాము. సెకండ్ వచ్చేసి లైక్ ఆక్సీ అంటున్నాం, అంటే లాటిన్ నేమ్ బేస్ చేసుకొని ఇచ్చాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏ ఎలిమెంట్ ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని బేస్ చేసుకొని కూడా నేమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఒక ఎలిమెంట్ వచ్చేసి ఏంటి అంటే హీలియం. ఈ గ్యాస్ ఎక్కడ ఫస్ట్ డిస్కవర్ చేయబడ్డారు అంటే సన్లో. సో సన్ యొక్క గ్రీక్ నేమ్ ఏంటి అంటే ఈలియోస్. సో ఈలియోస్ కాబట్టి ఈ ఎలిమెంట్కు, ఈ గ్యాస్కు హీలియం అని నేమింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్లేస్ని బేస్ చేసుకొని నేమింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కెన్ యూ గెస్ ద ఒరిజిన్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పోలోనియం అండ్ కాలిఫోర్నియం? హీలియం ఏ విధంగా అంటే సన్లో ఈ గ్యాస్ డిస్కవర్ చేశారు కాబట్టి గ్రీక్ వర్డ్ ఆఫ్ సన్ ఈలియోస్ కాబట్టి హీలియం అని పెట్టారు. మరి పోలోనియం, కాలిఫోర్నియం ఈ నేమ్స్ ఏ విధంగా వచ్చాయి? వాటి యొక్క ప్లేస్ని బేస్ చేసుకున్నా? లెట్ us know further.
Sometimes elements were named to honor the scientist. For example, Einsteinium, Fermium, Rutherfordium and Mendelevium. అలాగే కొన్ని ఎలిమెంట్స్ని ఏ విధంగా నేమింగ్ ఇచ్చారు అంటే కనుగొన్నటువంటి సైంటిస్ట్కు హానరబుల్గా వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో ఐన్స్టీనియం, ఫెర్మియం, రూథర్ఫోర్డియం అండ్ మ్యాండలివియం ఈ విధంగా సైంటిస్ట్ యొక్క నేమ్స్ని కూడా జత చేయడం జరిగిందనమాట. అంటే టోటల్గా ఎలిమెంట్స్ని ఏ విధంగా నేమింగ్ ఇవ్వడం జరిగింది, ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, అలాగే అవి ఉండేటువంటి నేచర్ని బేస్ చేసుకొని, అండ్ ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో, ఎక్కడైతే డిస్కవర్ చేశారో ఫస్ట్ ప్లేస్ని వాటిని బేస్ చేసుకొని, అదేవిధంగా ఏ సైంటిస్ట్ అయితే కనుగొన్నారో వాళ్ళ నేమ్ని హానరబుల్గా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనం చెప్పుకున్నటువంటి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పార్ట్. సో కంటిన్యూషన్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.